ఈరోజు వార్తల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి అయితే చూద్దాం. ఉద్యోగాల భర్తీకి ప్రెసిడెన్షియల్ విధానం అంట. ఉద్యోగాల భర్తీకి ప్రెసిడెన్షియల్ విధానం. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీల భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. గ్రూప్ 2లోని సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలంట. ఈ ప్రాసెస్ ఎలా ఉందంటే, ఇప్పుడు గ్రూప్ 1లో నోటిఫై చేసిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక 2 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ 2 పోస్టులకి గ్రూప్ 1లో అర్హులైన అభ్యర్థులు లేకుంటే ఇది గ్రూప్ 2లో ఉన్న అభ్యర్థులతో ఈ 2 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ గ్రూప్ 2లో కూడా లేకుంటే, సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లో నుంచి ఈ గ్రూప్ 1లో ఏదైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని గ్రూప్ 3లో ఉన్న అభ్యర్థులతో భర్తీ చేస్తారనమాట. ఇదే ప్రెసిడెన్షియల్ విధానం అనేది. ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింటిలోని సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టును క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుత ప్రెసిడెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతుంది. ఎస్సీ అభ్యర్థులకు అమలు చేసేందుకు ప్రభుత్వ నిబంధనలు రూపొందించింది. ఎస్సీలో తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2కు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల రిజర్వేషన్ శాతాల ప్రకారం ఇవి ఉంటాయి. ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రోస్టర్ పాయింట్లను గ్రూపుల వారీగా విభజించి ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్ 1కు 1, గ్రూప్ 2కు 9, గ్రూప్ 3కు 5 రోస్టర్ పాయింట్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ పదోన్నతుల్లో 100 పాయింట్ల రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2లోని కులాలకు దక్కనుంది. రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్ 1లోని కులాలకు లభిస్తుంది. గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు ఉండడంతో మూడో రోస్టర్ పాయింట్ గ్రూప్ 2 కులాలకు రానుంది. నాలుగో రోస్టర్ పాయింట్ గ్రూప్ 3లోని కులాలకు లభించనుంది. మొత్తం రోస్టర్ పాయింట్లలో ఎస్సీలోని గ్రూపులకు దక్కేవి చూసుకుంటే ఇక్కడ గ్రూప్ 1కి 7, అలాగే గ్రూప్ 2కి 2, 16, 27, అలాగే 47, 52, 66, 72, 87, 97 అనమాట. గ్రూప్ 3కి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు అయితే ఇలా దక్కండే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలోనే ఎత్తైన వంతెన. ఇది చైనాలో ఉంది. 2400 కోట్లతో నిర్మించిన చైనా ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల అధిక ఎత్తు. గంట ప్రయాణం నిమిషంలోనే పూర్తి అంట. అద్భుత నిర్మాణాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న చైనా త్వరలోనే మరో ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిని ఈ జూన్ నెలలో ప్రారంభించనుంది. గుయిజౌలోని దీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ వంతెన నిర్మించారు. 2 మైళ్ళ పొడవైన ఈ వంతెన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. 2022లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం 3 ఏళ్లలో పూర్తయింది. ఇందుకు 216 మిలియన్ పౌండ్ల దాదాపు 2427 కోట్లంట ఖర్చయింది. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 22,000 మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. ఇది 3 ఈఫిల్ టవర్లకు సమానమంట. గతంలో హువాజియాంగ్ లోయ చుట్టూ తిరిగి వచ్చేందుకు గంట సమయం పట్టేదని, ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంలో ఈ ప్రయాణం నిమిషంలోనే పూర్తవుతుందని చైనా అధికారులు చెబుతున్నారు. చైనా ఇంజనీరింగ్ సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు గుయిజౌను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్య సాధనకు సూపర్ ప్రాజెక్ట్ ఊతమిస్తుందని చైనా రాజకీయవేత్త జాంగ్ షెంగ్లిన్ తెలిపారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రపంచంలో ఎత్తైన వంతెన ఎక్కడ ఉందంటే ఇది చైనాలోని గుయిజౌలోని దీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ వంతెన అంటే నిర్మించారట. ఇది ఎక్కడ ఉందంటే గుయిజౌలోని దీపన్ నదిపై అయితే ఈ వంతెన ఉంది. ఈ వంతెన అనేది 3 ఈఫిల్ టవర్లకి సమానం అంట. 3 ఈఫిల్ టవర్లకి సమానం. ఇది ఒక ఈఫిల్ టవర్కి 200 మీటర్ల ఎత్తు అయితే ఉందంట. ప్రజల భూములకు భూభారతితో భరోసా అంట. నూతన చట్టానికి నేడు శ్రీకారం. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ. ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్టల్ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడి. గత ప్రభుత్వం మాదిరి హడావిడి తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ప్రజల భూములకు భద్రత, భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ధరణి ఇకపై ఉండదని నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యల్ని పరిష్కరిస్తామని జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వివరించారు. భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఆదివారం సచివాలయంలో తన ఛాంబర్లో ఆయన మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. గత భారత ప్రభుత్వం 2020లో తెచ్చిన ధరణి పోర్టల్ మాదిరిగా ఇది 3-4 ఏళ్లకు పరిమితం కాదు. ఇది సామాన్యులకు అర్థమయ్యేలా ఈ పోర్టల్ అయితే ఉంటుందట. సామాన్యులకు అర్థమయ్యేలాగా ఈ పోర్టల్ అయితే ఉంటుంది. లేజర్తో డ్రోన్లు తుత్తునియలు హెడ్లైన్ అయితే చూస్తున్నాం. సో చూస్తే భారత అమల పొదిలోకి చేరిన అత్యాధునిక అస్త్రం లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసిన DRDO 5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం. ఈ సాంకేతికత కలిగిన అగ్రదేశాల సరసన భారత అమల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. విమానాలు, క్షిపణులు, డ్రోన్లను లేజర్ కిరణాల ద్వారా కూల్చివేసే 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. కర్నూలులో దీన్ని పరీక్షించినట్టు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO తెలిపింది. లక్షిత డ్రోన్లను లేజర్ డైరెక్టెడ్ వెపన్ DEW MK2 విజయవంతంగా ఛేదించిందని, నిఘా సెన్సార్లను డిజేబుల్ చేసిందని వివరించింది. ఇది 5 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను విజయవంతంగా నేలకొలుస్తుంది. రక్షణ రంగంలో ముఖ్యమైన మైలురాలుగా దీని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆయుధంతో అగ్రదేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటి వరకు ఈ తరహా అత్యాధునిక ఆయుధ సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్కు మాత్రమే ఉన్నది. కమ్యూనికేషన్, జామింగ్, శాటిలైట్ సిగ్నల్స్ నిలిపివేత సహా పలు ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలు దీనిలో ఉన్నాయని DRDO చైర్మన్ కామంత్ తెలిపారు. సో ప్రజెంట్ DRDO చైర్మన్ వచ్చేసి కామత్ అంట. రోడ్డు, రైలు, గగన, సముద్ర ఇలా ఎక్కడి నుంచైనా దీన్ని ప్రయోగించవచ్చని తెలిపారు. ఇది పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారైందని వెల్లడించారు. 20 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించే అత్యంత శక్తివంతమైన సూర్య లేజర్ ఆయుధాన్ని ప్రస్తుతం DRDO అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. సో ప్రజెంట్ మనకి ప్రజెంట్ ఇదైతే 5 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదిస్తుంది. సో ఇక ముందు 20 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే అత్యంత శక్తివంతమైన సూర్య లేజర్ ఆయుధాన్ని ప్రస్తుతం DRDO అభివృద్ధి చేస్తుందంట. సో నెక్స్ట్ వచ్చేసి లా కమిషన్ చీఫ్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి త్వరలో 23వ లా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కమిషన్ను నిరుడు సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. దీన్ని పదవి కాలం 3 ఏళ్లు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టవచ్చునా అనే అంశాన్ని పరిశీలించే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ కమిషన్కు అప్పగించింది. జస్టిస్ దినేష్ మహేశ్వరి 2019 జనవరి నుంచి 2023 మే వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సో ఈ లా కమిషన్కు ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టవచ్చా లేదా అనే బాధ్యత అయితే అప్పగించినట్ట. ఈ లా కమిషన్కి అయితే ఉమ్మడి పౌర స్మృతి ప్రవేశపెట్టవచ్చా లేదా అనే బాధ్యతను అప్పగిస్తారంట. దీని కాలం వచ్చేసి 3 సంవత్సరాలు. దీనికి చీఫ్ వచ్చేసి జస్టిస్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ వన్, ఒలింపిక్ ఛాంపియన్ స్విమ్మర్ లుకాస్ మార్టెన్స్ జర్మనీ పురుషుల 400 మీటర్ల ఫ్రీ స్టైల్లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. స్విస్ ఓపెన్లో భాగంగా శనివారం జరిగిన ఈ విభాగంలో 3 నిమిషాల 39 సెకండ్ల 96 మిల్లీ సెకండ్స్ టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో 2009లో సహచర జర్మన్ స్విమ్మర్ పాల్ బీడర్మన్ నెలకొల్పిన రికార్డును 0.11 సెకండ్ల తేడాతో అధిగమించాడు. 23 ఏళ్ల మార్టెన్స్ పారిస్ ఒలింపిక్స్లోనూ 400 మీటర్ల ఫ్రీస్టైల్లో స్వర్ణం అందుకున్నాడట. నెక్స్ట్ వన్, జాబ్లెస్ క్యాలెండర్ 16 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. సో నెక్స్ట్ వన్, ఉపాధి హామీ వేతనాన్ని రూ. 400 పెంచాలి, పథకాన్ని పునర్వ్యవస్థీకరించాలి, పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ఈ పథకం కింద ప్రస్తుతం పని నిర్దేశించిన 100 రోజుల పని దినాలకు 150కి పెంచాలని, ఉపాధి వేతనాలని రోజుకు 400కు పెంచాలని సూచించింది. ఉపాధి హామీ పథకానికి కేటాయింపుల్లో స్తబ్దతపై ఆందోళన వ్యక్తం చేసింది. పథకం సక్రమంగా అమలు కోసం సామాజిక తనిఖీలను నిర్వచించాలని సూచించింది. ఇంకా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్,
తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆడవెల్లి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆడవెల్లి రాజశేఖర్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 11న గేట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 5 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. లోకాయుక్తగా జిల్లా సెషన్స్ మాజీ జడ్జి బిఎస్ జగ్జీవన్ కుమార్ను నియమించింది. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ను ప్రభుత్వం 2020 ఏప్రిల్ 11న నియమించింది. సో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ను ప్రభుత్వం 2020 ఏప్రిల్ 11న నియమించింది. ఎస్హెచ్ఆర్సి సభ్యులుగా జిల్లా మాజీ జడ్జి ఎస్ ప్రవీణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి కిషోర్ నియమితులయ్యారు. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్ 11న పేర్కొంది. 1000 కిలోల తరగతికి చెందిన ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షల్లో భాగంగా ఈ బాంబును సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడిచారు. నిర్దేశిత 100 కిలోమీటర్ల పరిధిని అది అత్యంత ఖచ్చితత్వంతో సాధించగలిగింది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులో కొత్త కేటగిరీ అచీవ్మెంట్ ఇన్స్టంట్ డిజైన్ని ప్రవేశపెడుతున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది. స్టంట్ వర్క్ను ఫిల్మ్ మేకింగ్లో భాగంగా గుర్తించి తెర వెనుకన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 2027లో విడుదల అయ్యే చిత్రాలకు దీన్ని ఇవ్వనున్నారు. వర్గాలు కులాల సంఖ్య వారిగా ఎస్సీ రిజర్వేషన్ వివరాలంట. సో కేటగిరీ గ్రూప్ 1 వచ్చేసి అత్యంత వెనుకబడిన పట్టించుకొని షెడ్యూల్ కులాలు ఉన్నాయి దీంట్లో. అయితే ఈ కులాలు వచ్చేసి 15 అన్నమాట. జనాభా రావడం అయితే 3.288% ఉంది. ఇదైతే సిఫార్సు చేసిన రిజర్వేషన్ వచ్చేసి 1%. అలాగే గ్రూప్ 2లో మధ్యస్థ లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలు ఇందులో 18 కులాలు అయితే ఉన్నాయి. సో వీటి పర్సెంట్ వచ్చేసి 62.748. రిజర్వేషన్ వచ్చేసి 9 అనమాట. సో గ్రూప్ 3కి వచ్చేసి మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు ఇవి 26 ఉన్నాయి. జనాభా 2011 జనాభా లెక్క ప్రకారం అయితే వీళ్ళంతా 33.963% అయితే ఉన్నారు. వీళ్ళకు వచ్చిన రిజర్వేషన్ వచ్చేసి 5% అనమాట. ఎస్సీలో మొత్తం కులాలు వచ్చేసి 59. వీళ్ళు పర్సెంటేజ్ 100%. వీళ్ళకి వచ్చిన రిజర్వేషన్ వచ్చేసి 15% అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వార్తల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అయితే. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.